హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో నేనైతే కేక్ ప్రిపరేషన్ అయితే చేసినాను. ఆల్మోస్ట్ నేను బిస్కెట్ కేక్లో ఆరితేరిపోయినాను. సో అదే వీడియో అయితే మీకు ఈరోజు షూట్ చేస్తున్నాను. ఎందుకు ఈ కేక్ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే మా హస్బెండ్ బర్త్డే పక్క రోజు కాబట్టి ఈ నైట్ అయితే నేను కేక్ అయితే చేయడం అయితే తయారు చేస్తున్నాను. ఎందుకంటే రేపు అసలు కుదరదు కదా. సో అందుకోసం ఈ నైట్ అయితే చేస్తున్నాను. అండ్ అది ఎలా వచ్చింది ఏందనేది కంటిన్యూషన్ పార్ట్ అయితే చూసేయండి. సో మొత్తానికైతే నా వీడియో ప్రాసెసింగ్ అయితే చూడండి. ప్రస్తుతానికి మనమే కెమెరామ్యాన్, మనమే మొత్తం అన్నమాట. సో ముందు అయితే చూసేద్దాము. సో లాస్ట్ ఒక నా వీడియోలో అయితే నేనైతే ఓరియో బిస్కెట్లతో అయితే కేక్ చేశాను. అది మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే మా ఆయన బర్త్డే కోసమని నేను హ్యాపీ బిస్కెట్లతో హ్యాపీగా ఈ బర్త్డే జరగాలని అయితే ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే కొన్ని హ్యాపీ బిస్కెట్లు అయితే తీసేసుకున్నాను. వాటన్నింటిని ప్యాకెట్స్ అన్నీ చీల్చేసి ఇట్లా బిస్కెట్స్ని అయితే తీసేసుకొని మనం 2 చీలికలుగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ పట్టేది కాబట్టి మెత్తగా అయితే మెదగదు. సో అందుకోసం అయితే ఇలా అయితే తీసుకోవాలి. తర్వాత అయితే వీటిని అయితే మిక్సీ అయితే పట్టాలి. పట్టేటప్పుడు చాలా మెత్తగా అయితే ఫైన్ పౌడర్ లాగా అయితే వచ్చేట్టుగా చూసుకోండి. కొంచెం ఇందులోనే మనకు దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. సో మనకు ఇంకొంచెం కావాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా షుగర్ ఇంకా మిల్క్ అనేది యాడ్ చేయాలి తగినంత. అండ్ ఇదంతా ఫైన్ పేస్ట్ ఎట్లా ఉండాలంటే మెత్తగా ఉండిపోవాలి, సాఫ్ట్గా రావాలి కాబట్టి మనకు. సో సాఫ్ట్ ఫైన్ పేస్ట్ అయితే తీసేసుకోవాలి. సో ఇందులో అయితే ఈనో అయితే వేయాలి. ఈ ఫ్లేవర్ నేనైతే కోకో కోలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది చాలా మంచిది, కేక్ ఫ్లేవర్స్కి అయితే వాడుతుంటారు ఎక్కువగా. సో అది కూడా వేసేసి అయితే మిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత అయితే మనకు ఏదైతే కేక్ ఇది బౌల్ తీసుకుంటాం కదా. సో దానికి కొంచెం బటర్ పేపర్ ఉంటే యాడ్ చేసుకోండి. లేని పక్షంలో ఇలా ఆయిల్తో అయితే చుట్టూ అయితే పూసేసుకోవాలి. పూసేసుకున్న తర్వాత ఇది ఏదైతే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ పేస్ట్ అనేది అందులో వేసేయాలన్నమాట. అంటే ఏంటంటే లమ్స్ కట్టకుండా, అంటే చిన్నవి ఉంటాయి కదా, అలా ఏం లేకుండా చేసుకోవాలి. మీకు పైన కనిపిస్తున్నాయి కానీ లమ్స్ ఏం కాదు, జస్ట్ పైన ఒక బురుగులాగా అన్నమాట, అంతే, ఇంకేం లేదు అక్కడ. తర్వాత అయితే మన దగ్గర ఓవెన్స్ ఉంటే ఓవెన్స్లో పెట్టుకోవచ్చు. ఓవెన్స్ లేని వాళ్ళు నేను చూపించిన విధంగా అయితే ఇలా ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేసి ఇవ్వచ్చు. చాలా చక్కగా అయితే ఉడుకుతుందండి. కానీ లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో, అలా మీడియం ఫ్లేమ్స్లో అలా పెట్టుకుంటే అయితే చాలా చక్కగా ఉడుకుతుంది. అది ఉడికిందో లేదో మనకు తెలియాలంటే టూత్ పిక్ కానీ లేదా చాకు కానీ అలా పెట్టుకొని చూసారంటే, దానికి తగలకుండా ఉంటే ఇలా వచ్చిందంటే బాగా బేక్ అయిపోయినట్టు దాని అర్థం. తర్వాత ఇది బాగా చల్లారనివ్వాలండి. అప్పుడైతేనే మౌల్డింగ్ అనేది బాగా వస్తుంది. వేడి మీద ఉంటే అతుక్కుపోయి అసలు విరిగిపోతుంది కేక్ అనేది. సో మొత్తానికి నా కేక్ అయితే బాగా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ కింద మనకి ఏమైనా కొంచెం మాడినట్టు ఏమైనా అనిపించినా ఆ కింద ఎంత కోసేయవచ్చు. అండ్ చాక్లెట్ సిరప్ అయితే వేసుకుంటారు కొంతమంది. ఇంకా అంగట్లలో ఉంటారు కదా కొంతమంది, ఇవి విప్పీ క్రీమ్ అన్నీ పూస్తారు. మనం ఇంట్లో చేసేది కాబట్టి నేనైతే ఒక డైరీ మిల్క్ని అయితే కరగపెట్టేసి దాని మీద అయితే అలా చల్లానండి, పోసాను. తర్వాత డెకరేషన్ కోసం మనం షాప్లో అయితే చేయట్లేదు కాబట్టి ఇంట్లోనే కాబట్టి అయితే ఇలా చెర్రీస్తో అయితే డెకరేషన్ చేసినాను. ఎస్ అనేది రాశాను. మా ఆయన పేరు సంజీవ్ కుమార్ కాబట్టి ఎస్ లెటర్ అయితే వేసి పక్కన ఏదో 4 చెర్రీస్ అలా తగిలిచ్చేసాను అనమాట. మొత్తానికి నా కేక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. డెకరేషన్ కోసం షాప్స్లలో చేసేంత రకరకాలు మనం ఇంట్లో చేయలేం కాబట్టి ఏదో ఇలా చిన్నగా అయితే చేశాను. ఆల్మోస్ట్ నా కేక్ తయారైపోయేటప్పటికి నా ఫేసెస్ ఇలా చెమటలతో అయితే నిండిపోయింది. కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పలేను, కానీ పర్ఫెక్టే అని అనుకోవచ్చు. సో మీరే చూసైతే ఎలా వచ్చింది అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందో చూపిస్తాను. సో ఈరోజు నైట్ అయితే ఇదే మన కేక్ ప్రిపరేషన్ అయితే. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. సో సెటప్ అయితే ఇవి ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్నాయండి. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోసం అయితే మా ఆయన కోసం అయితే రెడీగా ఉన్నాను అనమాట. మా వారు ఇంకా రాలేదు, ఈరోజు డ్యూటీ వేశారంట, అందువల్ల వెళ్ళారు. మనమైతే వీటన్నిటితో అయితే రెడీగా అయితే ఉన్నాను. మా ఆయన రావడమే అయితే చాలా లేటుగా వచ్చాడు. సో ఈలోపు మనం సెట్ ఎంత రెడీ చేసి పెట్టాం కదా. మా ఆయన రెడీగా ఉన్నాడు కేక్ కట్ చేసేదానికి. ఇక మాకు వీడియో తీసేదానికి ఎవరు లేరు కాబట్టి అన్నీ నేనే చూసుకొని సెట్ చేసుకుని అయితే ఇలా అయితే ఈ కొవ్వొత్తిని అయితే వెలిగించాను. తర్వాత ఏదైతే ఫాగ్ ఇంకా ఇది డెకరేషన్ అవి ఉన్నాయి కదా, పేల్చేటివి, అవి నాకు అసలు రాదు. మా ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు. నేను అది నేర్చుకునేలో మళ్ళీ మా ఆయన ఒకసారి ఇక్కడ ఫోన్ నొక్కుతున్నాడు. తర్వాత ఇది ఎలా అబ్బా అని చెప్పని మా ఆయన్ని అడిగి మరీ అయితే చేస్తున్నాను. మొత్తానికి మా ఆయనకి ఇలా అయితే ఫాగ్ అనేది స్నో అయితే ఇలా అయితే చేసేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే మా ఆయన ఇలా కొవ్వొత్తి అయితే ఇంకా
మనకు ఇలా కేక్ కటింగ్కి ముందు చేస్తారు కదా, అంతా చేశాను. ఇంకా నాకు అసలు రాదు, అందుకే డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇంకా నా వల్ల కాదులే అబ్బా, నువ్వైతే పేల్చేసి అని చెప్పేశాను. కష్టం కదా, ఎప్పుడు చేయలేదు నేను, అందుకే చెప్తున్నాను. సో మొత్తానికి మా ఆయనే అది ఓన్గా అయితే చేసేసారనమాట. డెకరేషన్ ఆ పేపర్లు ఉన్నాయి కదా, అవి పేల్చాం కదా, సో పేల్చినంత వరకు కేక్ మీద అన్నీ పడిపోయి అబ్బా నేను తినేదని చెప్పి మండుకేస్తున్నాడు. అదంతా సెపరేట్గా తీసైతే నేనైతే కేక్ అయితే పెడుతున్నాను. కంటిన్యూస్ నన్ను నవ్విస్తున్నాడు. ఈ కేకు హోమ్ మేడ్, నన్ను నా మీద ప్రయోగాలు చేస్తున్నావా, నేను హాస్పిటల్కి వెళ్ళాలా, నన్ను అయితే ఆట పట్టిస్తూ ఉన్నాడు. లేదబ్బా ఒకసారి చూడు అని చెప్పని అయితే ఇంకా నేనైతే పెట్టాను అనమాట. ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ అంటే ఇలా జరిగిందనమాట. మా ఆయన కంటిన్యూస్లీ నవ్విస్తున్నాడు. ఆ నవ్వు తట్టుకోవటం నా వల్ల కాదు, అసలు తట్టుకోలేకపోయి నవ్వుతూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఇంకా నాకైతే ప్రస్తుతానికి పిల్లలు లేరు కాబట్టి ఈ పిల్లోడే నా పిల్లోడు అనమాట ప్రస్తుతానికి. ఇంకా ఏదో సింప్లీగా ఇలా అయితే చేయాలనిపించింది, ఎందుకంటే మెమరబుల్ డేస్ కొంచెం మెమరీగా ఉండాలి కాబట్టి అలా అయితే చేశాను అనమాట. ఇంకా మా బాండింగ్ ఎప్పటికీ మధ్యలో మాకు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా తర్వాత బాండింగ్ అనేది బాగా గట్టిపరుచుకున్నాను అనమాట. తర్వాత మా ఆయన బర్త్డే స్పెషల్ కాబట్టి మార్నింగ్ లేవగానే అయితే ఇట్లా ఇడ్లీ పెట్టి మటన్ పులుసు చేసేసాను. తర్వాత లంచ్కి అయితే మా ఆయన కాజు రైస్ అయితే ఆర్డర్ ఇచ్చారు. కాజు రైస్తో మా ఆయన ఇట్లా మటన్ కర్రీతో అయితే వేసుకొని తినేసారు. ఇంకా నేను మటన్ అవి తినాను కాబట్టి రైతాతో తిన్నాను అనమాట. ఇంకా మా ఇల్లు ఇదంతా చేసేలాకే చిందర బందరగా ఉంది, చూసారు కదా ఇలా ఉందన్నమాట మా ఇల్లు. ఏమిరా నాయనా ఈ బాధ అనిపించేసింది. కొద్దిసేపు హ్యాపీనెస్తో మళ్ళీ ఇది సర్దుకుంటా, ఇదంతా ఎక్కడ పట్టినా పైనంతా కింద బాగా పడిపోయింది. అసలు సగం ఇది చిమ్మేదుకునేదానికే సరిపోయింది నాకు సగం టైము. తర్వాత ఇదంతా సర్దుకొని ఇలాగైతే జరిగిపోయింది. ఈరోజు మొత్తానికి బాగా గడిచింది. సో చూసారు కదా, మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చేశానన్నమాట. ఏదో గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఇలా అయితే చేయాలనిపించింది. అంటే ప్రజెంట్ నాకు బిడ్డ అయినా భర్త అయినా ఆయనే, సో అందుకోసం అయితే ఇలా చేయాలనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ అయితే తొందరలో వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.